ఇన్స్టాలింగ్ అన్ అడ్వాన్స్డ్ థీమ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం అడ్వాన్స్డ్ థీమ్ ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నవి ఉబుంటూ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్రూపుల్ 8 మరియు ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. అడాప్టివ్ థీమ్ మరియు ఒమేగా రెండు అద్భుతమైన థీమ్ ఫ్రేమ్వర్క్లు. అడాప్టివ్ థీమ్ గురించి తెలుసుకుందాం. అడాప్టివ్ థీమ్ ఒక ప్రాథమిక థీమ్ అని గమనించండి. మీరు అడాప్టివ్ థీమ్ కోసం ఒక సబ్ థీమ్ ని ఉపయోగించాలి. అడాప్టివ్ థీమ్ ని స్థాపన చేద్దాం. ఈ వీడియోను మీరు చూస్తున్న దానిపై ఆధారపడి డ్రూపుల్ 8 ని ఇక్కడ ఆకుపచ్చ రంగులో చూడవచ్చు. ఆకుపచ్చ రంగులో ఉన్న డ్రూపుల్ 8 ని తీసుకోండి. ఎరుపు దానిని వద్దు. tar.gz లింక్ పై రైట్ క్లిక్ చేయండి. కాపీ లింక్ ఎంపికని ఎంచుకోండి. మన వెబ్సైట్ కి తిరిగి వద్దాం. అపియరెన్స్ మరియు ఇన్స్టాల్ న్యూ థీమ్ పై క్లిక్ చేయండి. లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు దీనిని ఆన్ చేయకండి ఎందుకంటే అడాప్టివ్ థీమ్ ఒక బేస్ థీమ్ కాబట్టి. ఒక సబ్ థీమ్ పిక్చర్ రీలోడెడ్ వస్తుంది. క్రిందికి స్క్రోల్ చేసి డ్రూపుల్ 8 వెర్షన్ ని గుర్తించండి. ఈ ట్యుటోరియల్ ని మీరు చూసినప్పుడు అది ఇక్కడ ఆకుపచ్చ విభాగంలో ఉంటుంది. tar.gz లింక్ పై రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ ఎంచుకోండి. బ్యాక్ టు సైట్ ఎంచుకోండి. ఇన్స్టాల్ న్యూ థీమ్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ లింక్ ని పేస్ట్ చేసి ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ న్యూలీ యాడెడ్ థీమ్స్ పై క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి. మీరు అడాప్టివ్ జనరేటర్ మరియు పిక్చర్ రీలోడెడ్ అనబడే అడాప్టివ్ సబ్ థీమ్ లను కనుగొంటారు. ఇన్స్టాల్ అండ్ సెట్ యాజ్ డిఫాల్ట్ పై క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ఒక శాంపుల్ థీమ్ మరియు ఒక బేస్ థీమ్ తో కలిసి ఉన్న సబ్ థీమ్ లో వ్యత్యాసం ఉంది. ఇక్కడ దాదాపు అన్నిటి కోసం సెట్టింగ్లు ఉన్నాయి. మనము ఏదైనా మార్చవచ్చు. ఉదాహరణకు అవి రెస్పాన్సివ్ మెనూలు ఉండవచ్చు. గూగుల్ నుండి ఫాంట్స్ లేదా టైప్కిట్. టైటిల్స్ కోసం భిన్నమైన స్టైల్స్. ఇమేజ్ అమరిక. షార్ట్కట్ కోడ్ సిఎస్ఎస్ క్లాసులు. మొబైల్ బ్లాక్స్. అవి మనల్ని మొబైల్ పరికరాలపై బ్లాక్స్ ని దాచుటకు అనుమతిస్తాయి. స్లైడ్ షోలకు మద్దతు ఇస్తాయి. టచ్ ఐకాన్స్. కస్టమ్ సిఎస్ఎస్. మరిన్ని డెవలపర్ ఉపకరణాలు మరియు IE6 నుండి 8 కోసం లెగసీ బ్రౌజర్ సెట్టింగ్లు. దయచేసి వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు వాటిని అవసరం లేకుంటే ఎనేబుల్ చేయకండి. ఎడమ ప్యానెల్లో ఎక్స్టెన్షన్స్ క్రింద రెస్పాన్సివ్ మెనూస్, ఫాంట్స్ ఉన్నవి. ఆర్టికల్, బుక్ పేజ్ మరియు ఈవెంట్స్ కోసం ఇమేజ్ సెట్టింగ్స్ లు ఉన్నవి. అది అన్ని కంటెంట్ టైప్స్ ని గుర్తిస్తుంది. ఈవెంట్స్ పై క్లిక్ చేయండి. ఈవెంట్స్ కంటెంట్ రకంలోని మన ఇమేజ్ లను అలైన్ చేయుటకు అనుమతిస్తుంది. ఉదాహరణకు మనము వాటిని ఎల్లప్పుడూ ఎడమకు లేదా కుడికి తేలియాడేలా ఉంచాలనుకుంటాము. ఎడమ ప్యానెల్ కి వెళ్దాం. షార్ట్ కట్స్ మరియు మార్కప్ ఓవర్ రైడ్స్ ఉన్నవి. ఇక్కడ క్రింద మరిన్ని ఎంపికలు ఉన్నవి. లేఅవుట్స్ మరియు ఆపై పేజ్ డిఫాల్ట్ క్లిక్ చేయండి. వైడ్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇది మన అన్ని లేఅవుట్లకు బ్లాక్ రీజియన్లను సెట్ చేయుట మరియు థీమ్ లో ఇక్కడ మీడియా క్వెరీస్ ని నిర్వచించుటకు అనుమతిస్తుంది. దీనిని సరిగ్గా సెట్ చేయుటకు కొంత సమయం కావాలి. కలర్ స్కీమ్ పై క్లిక్ చేయండి. అనేక పూర్వనిర్వచిత కలర్ స్కీమ్లు ఉన్నవి. మీకు పూర్వనిర్వచిత కలర్ స్కీమ్లు నచ్చకపోతే మీరు మీ సొంత వాటిని నిర్మించుకోవచ్చు. చివరిగా సాధారణ ప్రాథమిక సెట్టింగ్లు ఉన్నవి. మన డ్రూపుల్ సైట్ కోసం ఇది అద్భుతమైన బేస్ థీమ్ మరియు సబ్ థీమ్. నిజానికి ఇక్కడ ఏ మార్పులు చేయలేదు. మన హోమ్ పేజీకి వెళ్ళి దానిని చూడండి. మన హోమ్ పేజీకి ఒక కొత్త రూపం వస్తుంది. మనము స్ట్రక్చర్ కి వెళ్ళి బ్లాక్ లేఅవుట్ ని తనిఖీ చేయాలి. మనము సబ్ థీమ్ పిక్చర్ రీలోడెడ్ ని ఉపయోగించాము. ఇక్కడ సైడ్ బార్ ప్రాంతాలు లేవు. పిక్చర్ రీలోడెడ్ లో మొత్తం ఇలా జాబితా చేసి ఉంది. ఇది మన డెమాన్స్ట్రేషన్ కోసం ఉత్తమ ఎంపిక కాకపోవచ్చు.
కానీ మీకు ఇది ఎంత శక్తివంతమైనదో అవగాహన వస్తుంది. ఈ అడ్వాన్స్డ్ థీమింగ్ ఇంజిన్ ని ఉపయోగించి మీరు అన్ని ఎంపికలను సెట్ చేయవచ్చు. అది అడాప్టివ్ థీమ్ మరియు పిక్చర్ ప్రీలోడెడ్ యొక్క థీమ్ ఫ్రేమ్వర్క్. మీరు పూర్తిగా వాటిని అర్థం చేసుకోవడానికి ఈ ఎంపికలను వాడి చూడాలి. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది అడ్వాన్స్డ్ థీమ్ ఇన్స్టాల్ చేయుట. ఈ వీడియోను ఆక్వియా మరియు ఓఎస్ ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ కు NMEICT మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.